హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూడండి, సైడ్ నా ఫ్రంట్ నా చిన్న చిన్న కటింగ్స్ ఇస్తున్నాను. జస్ట్ నార్మల్ ఫ్లాట్ టాప్లోని ఇలాగా సైడ్స్ ఓపెన్ లేకుండా కిందన చిన్న కటింగ్ ఎలాగ పెట్టుకొని ఫిష్ కట్ మోడల్లో స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చూడండి, నేను ఇలా అయితే కాటన్ ఫ్యాబ్రిక్, ఎందుకంటే కాటన్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో దానికోసం నేనైతే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి, ఇలాగ 2 ఫ్యాబ్రిక్స్ అయితే నేను తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే సెంటర్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. దేనికంటే ఇది సెంటర్ కటింగ్ ఉంటుంది. సో దానికి కింద కటింగ్ పెడితే బాగోదు. సో ఈ విధంగా నేనైతే లైనింగ్ అనేది ఈ విధంగా 2 ఫోల్డప్స్ చేశాను. అండ్ 2 ఒకేసారి కటింగ్ అయిపోతుందండి. సో రెండు కూడా ఒకటే మోడల్ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం 2 లైనింగ్ అండ్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే సెంటర్కి కట్ చేసుకుంటున్నానండి. సో సెంటర్కి మనకు ఓపెన్ వస్తుంది చూడండి కిందన. దానికోసం మనం ఇలా కట్ చేసుకొని రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇగో చూడండి, ఆల్రెడీ నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. చూడండి, సెంటర్ ఓపెన్ అయింది కదా. సో ఆ ఓపెన్ ఎలాగ అయింది అన్నది ఈ వీడియో అనమాట. చూడండి, ఇప్పుడు లైనింగ్ మనకి ఇలాగ ఫోల్డప్ చేసుకొని చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఆ విధంగా మీరు కనుక స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి డ్రెస్ అనేది. ఏం లేదండి, జస్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని వెళ్ళిపోవడమే. సేమ్ 2 పక్కల అలాగే స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇక్కడైతే నేను 11 ఇంచ్ అయితే నేను మార్క్ చేస్తున్నానండి. సో 11 ఇంచ్ ఓపెన్ పెడుతున్నాను. ఆ ఓపెన్కి 11 ఇంచ్ అక్కడ నేనైతే టక్ మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలాగ చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు స్టిచ్చెస్ అనేవి ఊడిపోతూ ఉంటుంది. సో ఇలాగ టక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత రెండు మనం కట్ చేసాం కదండి సెంటర్కి. సో 2 జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. చూడండి, వీడియో కరెక్ట్గా చూస్తే మీకైతే అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ లెంత్ వీడియో చూసారంటే మొత్తం నేను ఎలాగ స్టిచ్ చేశాను అన్నది మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా 2 జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ 2 జాయింట్ చేసుకునేవి కింద లైనింగ్ అన్నీ పెట్టి నేను ఒకేసారి మెజర్ చేసేస్తున్నానండి. హైట్ అయితే 40 ఇంచ్ అండి. సో ఇక్కడైతే నేను షోల్డర్ విడ్త్ వచ్చి 6 ఇంచ్ పెడుతున్నాను. సో 6 ఇంచ్కి అక్కడ నేను ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో అయితే ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. అండ్ నెక్ రౌండ్ వచ్చి 3 ఇంచ్ అండి. సో 3 ఇంచ్కి నేనైతే అక్కడ ఒక మార్క్ పెట్టాను. ఇప్పుడైతే ఇది నెక్ హైట్ వచ్చి 6 ఇంచ్ అండి. 6 ఇంచ్కి అక్కడ ఒక లైన్ అయితే గీసుకున్నాను. అండ్ ఇది వేస్ట్ పార్ట్, అదే చంక పార్ట్ ఉంటుంది కదండి, అది 8 ఇంచ్కి అయితే అక్కడ నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. చూడండి 8 ఇంచ్ అక్కడికి ఒక స్కేల్తో అయితే ఒక లైన్ గీసుకుంటున్నాను. అండ్ ఇది చంక్ పార్ట్ వచ్చి 10 ఇంచ్ అండి. సో 10 ఇంచ్కి నేనైతే అక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. అండ్ చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచే. సో అక్కడ కూడా నేను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అండ్ నడుము పార్ట్ ఉంటుంది కదండి, అదైతే 9 ఇంచ్ అండి. అండ్ హిప్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే 11 ఇంచ్ అండి. సో అక్కడి నుంచి మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కొంచెము ఇలాగ గ్యాప్ ఇచ్చుకుంటూ నేనైతే స్కేల్తో అయితే మార్క్ చేసుకున్నానండి. సో ఈ విధంగా చూడండి, షేప్ అన్నది మనకైతే వచ్చేసింది కదండి. అక్కడైతే రౌండ్ తిప్పుకోవాలి. రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్, లేకపోతే నార్మల్గా తిప్పేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఎలాగైతే మార్క్ పెట్టానో అలాగ పెట్టేసుకుంటే ఆ కర్వ్ కట్ అనేది వచ్చేస్తుంది. నేను ఎక్కువ టైల్ ఫిష్ అది పెట్టట్లేదండి, జస్ట్ నార్మల్గా సింపుల్గా ఫిష్ కట్ అనేది పెడుతున్నాను. అండ్ నేను అక్కడ 11 ఇంచ్ పెట్టాను కదండి. అండ్ ఈ సైడ్ కూడా 11 ఇంచ్కి ఓపెన్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి నేనైతే మార్క్ చేసుకున్నాను 11 ఇంచ్. సో ఇక్కడ 11 ఇంచ్ అయిపోయింది కదండి. ఇదైతే ఎక్స్ట్రా ఖర్చు అండి. సో ఖర్చు పార్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కదా, లూజు టైట్ అయినా మనము చేసుకోవచ్చు. సో దానికోసం ఖర్చు పార్ట్ అనేది ఉంచుకుంటాము. ఇలాగైతే 6 స్కేల్ ఉంటుంది కదా, ఆ 6 స్కేల్తో మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు.
ఆ 6కి లేకపోయినా నార్మల్గా ఇలాగ అనేసిన రౌండ్ షేప్ వచ్చేస్తుందండి, అదేం ప్రాబ్లం కాదు. ఇప్పుడైతే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ ప్రకారంగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ అన్నీ ఒకేసారి కటింగ్ అయిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ నేను సెంటర్ పార్ట్స్ 2 జాయిన్ చేశాను కదా, అంతా ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే టక్ మార్క్స్ కూడా ఇచ్చేసుకోవాలి. మనం నాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్లో మనకి చాలా యూజబుల్ అవుతుంది. ఈ నాట్స్ అనేది కంపల్సరీగా నాట్స్ అనేవి మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే టాప్ అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్ అయితే వచ్చేసి నేను 11 ఇంచ్ పెడుతున్నానండి. సో 11 ఇంచ్కి నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ కింద హ్యాండ్ సైజ్ వచ్చి 6 ఇంచ్ అండి. సో అక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ ఇది 9 ఇంచ్ అండి. 9 ఇంచ్కి అక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం స్కేల్ అనేది యూజ్ చేసుకుని ఇలాగ లైన్స్ అయితే గీసుకోవాలండి. సెంటర్కి లైన్ గీసుకొని చూడండి, నేను ఆ 9కి 6కి స్కేల్ క్రాస్ పెట్టి లైన్ గీసేసుకున్నాను. నేను ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసినా ఇలాగే కట్ చేస్తానండి. నాకు ఎప్పుడు కరెక్ట్గానే వస్తుంది, ఎప్పుడు కూడా లూజు టైట్ అని రాలేదు. నేను ఎప్పుడు హ్యాండ్స్ అయినా ఈ విధంగానే కట్ చేస్తాను. దానివల్ల మనకి ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. చూడండి, పెద్ద ఇది ఏం అవసరం లేదు హ్యాండ్ కటింగ్కి. చాలామంది రాదు అనుకుంటారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. హ్యాండ్స్ అనేది చాలా ఈజీ అండి. సో హ్యాండ్ పార్ట్ కూడా మన కటింగ్ అయిపోయింది కదా. ఇలాగ లైనింగ్ మనం జాయిన్ చేసుకొని బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదండి, అది 8 ఇంచ్ హైట్ పెట్టాను. వీటితో ఆల్రెడీ మనం 3 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, దానికి నేనైతే ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇలాగ ఈ విధంగా అయితే కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేనైతే నాట్ కూడా పెడుతున్నానండి. దేనికంటే థ్రెడ్ మనము అక్కడ నాట్ ప్రకారం 2 వైపులా థ్రెడ్ పెట్టుకుంటున్నాము. థ్రెడ్ ఉండడం వల్ల భుజాలు కూడా జారవండి. సో దానికోసం థ్రెడ్ అయితే పెట్టుకుంటారు. సో ఈ విధంగా క్రాస్ పట్టి అన్నది తీసుకొని మనకి థ్రెడ్స్ ఉంటాయి, ఆల్రెడీ థ్రెడ్స్ ముందే స్టిచ్ చేసేసుకున్నాను. సో ఆ థ్రెడ్స్ నేనైతే అక్కడ పెట్టేసి ఇలాగ క్రాస్ పట్టితో తిప్పేస్తున్నాను. ఇలాగ థ్రెడ్స్ దీంతో చేసుకోవడం వల్ల లోపల నుంచి అవుతుంది, నీట్నెస్ కూడా బాగుంటుంది. లేకపోతే బయట దానికి ఒక టక్ మార్క్ ఇచ్చుకోవాలి, అలాగ బాగోదు. ఈ విధంగానే ఎప్పుడైనా సరే థ్రెడ్ ముందుగా మనము రెడీ చేసుకొని ఈ విధంగా మనం తిప్పుకోవడం వల్ల మనకి నీట్నెస్ అనేది బాగుంటుంది. అండ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే 2-3 స్టిచెస్ ఆల్రెడీ పడతాయి కాబట్టి. చూడండి, రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే నేను చూడండి ఆల్రెడీ మనం మార్క్ పెట్టినాం కదా, ఆ మార్క్ ప్రకారంగా నేనైతే ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఆ పేపర్కి 6 ఇంచ్ కదండి నా నెక్ హైట్. సో 6 ఇంచ్కి ఇలాగ మార్క్ చేసుకొని మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ ఇలాగ పేపర్ మీద డిజైన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేనైతే జస్ట్ నార్మల్గా సింపుల్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకున్నాం కదండి చాక్ పీస్ తోటి. ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం క్లాత్ కూడా కొంచెం పేపర్ కూడా ఉంచుకొని పక్క నుంచి కూడా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్నాం కదండి, దీన్ని మనము లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకున్న ఐరన్ అయిపోతుంది, లేకపోతే స్టిచ్ వేసుకున్న స్టిచ్ అయిపోతుంది. ఈ విధంగా జాయింట్ అయితే చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూడండి ఈ విధంగా పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా స్టిచ్ చేసేసుకోగలను అనుకుంటే స్టిచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా మనకి కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు మన నెక్ అనేది కూడా షేప్ అనేది ప్రాపర్గా తిరుగుతుంది అనమాట. సో దానికోసం మనం ఈ పిన్స్ అనేవి వాడతాము. ఈ విధంగా నేనైతే పేపర్ పైనే పెడతానండి, పేపర్ మీద కుట్టు పడినవను. ఎప్పుడు కూడా పేపర్ మీద కుట్టు పడితే నాకైతే నీట్నెస్ అనిపించదండి. పేపర్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకొని వెళ్తాను. రివర్స్ తిరిగేటప్పుడు కూడా ఈజీగా అయితే తిరిగిపోతుందండి.
పేపర్ మీద కుట్టు పడితే రివర్స్ తిరిగినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో దానికోసం నేనైతే ఎప్పుడు పేపర్ మీద స్టిచ్ పడినేమను. పేపర్ పక్క నుంచి కుట్టు వేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఉంచుతున్నాను కదండి నేను. ఆ క్లాత్ అనేది ఉంచుకుంటూ ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న టక్ మార్క్స్ అనేవి ఇవ్వాలి. ఇలాగ టక్ మార్క్స్ ఇచ్చుకోవడం వల్ల ఈజీగా తిరిగిపోతుంది. ఎంత ఈజీగా నెక్ అనేది తిరిగిపోతుందో చూడండి. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి నేను జస్ట్ హ్యాండ్తో ఇలాగ అంటేనే తిరిగిపోతుంది. సో ఇదేనండి టక్ మార్క్స్ పెట్టుకోవడం వల్ల మనకి యూజబుల్. సో ఇలాగ తిప్పేసుకొని మనమైతే ఒక స్టిచ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది ఎడ్జ్లో ఇచ్చుకోవాలండి. ఎడ్జ్లో ఇచ్చుకోవడం వల్ల మనకి ఆ షేప్ మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ ప్రాపర్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, నెక్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగా ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే 2 స్టిచెస్ వేసుకోవాలి. అప్పుడే డ్రెస్ అనేది ఊడిపోకుండా ఇంకేం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. మనము లోతు తీసుకుంటాం కదండి, లోతు పాటు ఫ్రంట్కి రావాలి, నార్మల్ పార్ట్ బ్యాక్కి రావాలి. మనం అది కంపల్సరీగా చూసుకోవాలి. అది చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం నాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ నాటు జాయింట్ అయితే మన కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. సో నాకు నాటు కరెక్ట్గా వచ్చింది. నేనైతే స్టిచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. నాటు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ క్లాత్ అనేది బయటకు తీసి మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం డౌన్ చేసి కట్ చేయాలి. అప్పుడు లెవెల్ వస్తుంది. ఇలా నాటు కలిసిందంటే మీ కటింగ్ కరెక్ట్గా ఉన్నట్టండి. అయిపోయింది కదండి. ఇదైతే నేను చూడండి రివర్స్లో స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడు మనం బ్లౌజ్కి స్టిచ్ చేస్తాం కదండి, ఇప్పుడైతే నేను డ్రెస్కి కూడా అలాగే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది దగ్గర ఓవర్లోడింగ్ మెషిన్స్ అనేవి ఉండవు. చాలా మంది దగ్గర ఉండవు. ఎక్కడ పెద్ద షాపుల్లోని కొంతమంది దగ్గరే ఓవర్లోడింగ్ మెషిన్ ఉంటుంది. సో అలాగ ఓవర్లోడింగ్ మెషిన్ లేని వాళ్ళకి ఇదైతే చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ విధంగా మనము మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ కట్ చేసుకొని ఎడ్జ్లో మనము ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రివర్స్ తిప్పేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇలాగ రివర్స్ తిప్పుకోవడం వల్ల చూడండి ఓవర్లాకింగ్తో పని లేదు. ఆల్రెడీ బ్లౌజ్కి చాలామంది స్టిచ్ చేస్తారు. ఆ విధంగానే సేమ్ డ్రెస్ కూడా సేమ్ ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. 6 ఇంచ్ మనం మెజర్ చేసుకొని నాట్ అనేది పెట్టుకొని చూడండి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది అదే మనము ఆల్రెడీ చూడండి చాక్ పీస్ మార్క్ కనిపిస్తుంది కదా, మనం ఆ మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి చూడండి ఎంత నీట్గా ఉంది. ఓవర్లోడింగ్తో పని లేకుండా ఎంత నీట్గా వచ్చింది కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. అక్కడైతే నేను కట్ మార్క్స్ పెట్టుకుంటున్నాను. ఆ కట్ మార్క్స్ దగ్గర నేను ఒక చిన్న టక్ మార్క్ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుందండి. వీడియో కనుక షేర్ చేస్తే చాలామందికి తెలియని వాళ్ళు ఇలాగా తిప్పుకొని ఓవర్లోడింగ్తో పని లేకుండా ఇలాగనేది స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ మనకి పక్కన క్లాత్ అనేది ఉంది కదా, అక్కడ ఎంత క్లాత్ ఉంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్టిచెస్ వేస్తానండి. సేమ్ మళ్ళీ నాట్ దగ్గరకు వచ్చి మళ్ళీ మనం బయటకు వచ్చి ఇవ్వాలి. సేమ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ సేమ్ అలాగే వేసుకోవాలి. చూడండి సేమ్ ఆ విధంగానే రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలి. ఒక పార్ట్ అయితే నేను చూపించాను కదా, రెండో పార్ట్ ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఓపెన్ ఉంటుంది కదండి, ఓపెన్ సేమ్ మనకి డ్రెస్ ఎలాగ పెడతామో అలాగే ఇక్కడ చూడండి ఇలాగ స్ట్రైట్గా 2 ఫోల్డప్ చేసుకొని ఇక్కడికి వస్తాం కదండి, అక్కడ నీడిల్ అనేది డౌన్ చేయాలి కంపల్సరీగా. చూడండి నీడిల్ డౌన్ చేసి ఇలాగ తిప్పుకొని మళ్ళీ ఒక లైన్ పెట్టి మళ్ళీ నీడిల్ డౌన్ చేసి
మళ్ళీ ఇలాగ క్లాత్ అనేది తిప్పుకొని మళ్ళీ ఇక్కడ ఫోల్డప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, వీడియో కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అయిపోయిందండి. అంతే, సేమ్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. కిందన మనకి కటింగ్స్ ఉంటాయి కదండి, ఆ కిందన కూడా సేమ్ ఫోల్డప్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నాకు పన్న క్లాత్ కదండి, సో ఒకటి దాంతోనే అయిపోతుంది. లేదు మీకు ఆ పైన థ్రెడ్ లాగా ఇలాగ వస్తుంటే డబుల్ ఫోల్డప్ చేసుకోవాలి. సేమ్ పక్కన కూడా సేమ్ సెకండ్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఫ్రాక్ అనేది ఎలాగ వచ్చిందో చూద్దాం. ఇలాగ వచ్చింది కదండి. ఇదైతే ఇక్కడ చిన్న డిజైన్స్ కోసము నేనైతే లేస్ ఉంటుంది కదండి, లేస్లోని ఒక రౌండ్ పార్ట్ అనేది ఇలాగ కట్ చేసుకున్నాను. దీన్ని ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటూ ఆ గమ్ అయితే పెట్టాను కదండి, ఆ గమ్ దగ్గర నేనైతే ఇలాగ స్టిక్ చేసేస్తున్నాను. పెట్టుకోవడం వల్ల డ్రెస్కే లుక్ వచ్చింది. ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది కదండి డ్రెస్ అనేది, నెక్ అనేది అండ్ బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ కూడా ఎంత బాగా దిగింది కదండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్